guys, welcome back to my channel Ali Vlogs. sir. Back కాదురా Ali Vlogs. అయితే guys, ఈరోజు ఈ వీడియోలో మీకు నా సైడ్ నుంచి సుస్వాగతం guys. అయితే మనం ఈరోజు ఏడికి వెళ్తున్నాం అంటే డిన్నర్ చేయడానికి వెళ్తున్నాం. అది కూడా మిలన్ డాబాకి వెళ్తున్నావా? అది ఎక్కడో కాదు, మన గుళ్ళపొచ్చంపల్లి రోడ్ లో ఉంటది. నీకు తెలియదు అయ్యా ఊకో, నేనే ఫస్ట్ టైం తీసుకొని పోతున్నా. అరే వాళ్ళకి ఇట్లా ఇద్దాం రా. చెప్తే వాళ్ళు అమ్మాలే కదా. అట్లానా? ఓకే గాయస్, అయితే మనం మిలన్ డాబాకి వెళ్తున్నాం. చూపిద్దాం ఎలా ఉంటుంది, ఏందో ఏం కథనో చూపిద్దాం. ఇంకా అక్కడ చాలా మంది చెప్పారు అంటే ఫుడ్ బాగుంటుంది, తక్కువ ప్రైస్లో ఫుడ్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. మనం ఇక్కడ మైసమ్మగూడలో ఉంటున్నామంటే మనం ఇప్పుడు ముగ్గురంకి 100 పెట్టుకున్న 300 ఆడ తిని మనం ఒక్క డే డబ్బులు పోయినా సెట్ అయిపోతాయి. జగిస్తున్నాయి రా. డబ్బులు ఉన్నాయి చెప్తుండు. అయితే మనం 300 ఆడ మంచిగా భర్పూర్ తినచ్చా లేదా చూపిద్దాం. సరేనా గాయ్, ఆడికి పోయి మీకు చూపిస్తా. ఓకేనా? అలా కలుద్దాం. చలో బాయ్. తెలుగు 10th క్లాస్ పద్యం ఒకటి అది బాయ్ గాయ్ చెప్పి. అరే చదువురా, నువ్వు చదువురా. ఫస్ట్ నేను చెప్తా. కులమున్ రాజ్యమున్ దేశమున్ నిల్పుమి కుబ్జుండు విశ్వంపురం దళద్రిం బోడ్రు త్రివిక్రమస్పురాన్ని వాడే. దాని తర్వాత బ్రహ్మాండమున్ మాన్పనోకండు నా పలుకులు ఆకర్ణింపు కర్ణంబులం బలది దానము గీనము పరపము వర్ణిన్ పదాన్ని వస్తామా. టాపర్ నేను గాయస్. ఇది పద్యం కాదు, మంత్రం లెక్కుంది కదా గాయస్. అరే కాకపోతే ఇది ఒక్కటి పర్ఫెక్ట్ నేర్చుకున్నా 10th క్లాస్ లో. అది ఒకటి వచ్చి నాకు అంతకు మించి ఏం రావు. ఎందుకంటే వేరే ఫెయిలాను, తెలుగులో ఫెయిలా? తెలుగు ఒకటే పాస్. మరి తెలుగు పాస్. తెలుగు ఒకటే పాస్. అరే అన్ని పాస్ కాకపోతే తక్కువ మార్కులు వచ్చింది. తెలుగులో హైయెస్ట్ మనకి. అరే బేటే తెలుగులో ఇప్పటికి మనం పాస్ ఉంటాంరా. ఆ తెలుగులో ఏముంటారో లాగంటలు కాదు, హారన్ కొట్టద్దు. ఫ్యామిలీస్ చూస్తారా వీడియోస్ గాయస్? హాయ్ అని ఆశ పెట్టకు, బాయ్ అని బాధ పెట్టకు. హైలైట్ కొటేషన్ గాయస్. ఇంకొకటి చెప్తున్నా, మనం మిలన్ డాబాకి దగ్గరలో వచ్చేసినాం. చూపిద్దాం మిలన్ డాబా. కానీ ఇగో గాయస్ మీరు చెప్తారు, అరే ఇది బాయ్ ఏంటి బాయ్ హైజీనిక్ లేదు అదే అంటే. బాయ్ హైజీనిక్ మనం చూడొద్దు అంటే హైజీనిక్ ఉంటుంది. ఇంకా మనం లోపల ప్రాసెస్ మనం వాళ్ళు ఎట్లా చేస్తారో చూడొచ్చు, కానీ టేస్ట్ బాగుంటుందని చెప్పారు గాయస్. దానివల్ల మనం వెళ్తున్నాం. ఏమంటావు మే? అంతే అందుకనే వెళ్తున్నాం. వేరే ముచ్చట నా జాన్ సైడ్ నా గుండె నుంచి ఒక హాఫ్ చేస్తే ఈడొక అద్దగుండే ఈడొక అద్దగుండే. అమ్మ తోడు నేనుండంగా మీకు ఆపతే సగం పోయాక ఏముంటది కదా. అందుకే నేను మధ్యలో కూర్చున్నా గాయస్, చలో గాయస్ మనం మిలన్ డాబాలో కలుద్దాం. ఇప్పటి చాలా మాటలు రైట్ గాయస్, బాయ్. బాయ్ ఎందుకు చెప్తున్నారు? బ్లాగ్ ఎందుకు కాలేదు రావులా? ఓకే స్టే మనం ఆడగలుగుతాం. మనం ఇప్పుడైతే ఏంటంటే ఇప్పుడు ఒక మాట చెప్పాలి మర్చిపోయినా. నేను తిరుపతి పోయేటప్పుడు నేను ఇప్పుడు రీసెంట్గా తిరుపతి పోయినా నా కాన్ఫరెన్స్ మీటింగ్ కోసం. అయితే అప్పుడు బ్లాగ్ తీద్దామని చాలా ఇంట్రో బాగా తీసినా కానీ కొంతమంది వాళ్ళ డిసప్పాయింటెడ్ అయిపోయినా నేను. అంటే డిసప్పాయింటెడ్ మేము పోయే వాళ్ళ దాంట్లో కాదు, బయట వాళ్ళ వల్ల కొంచెం డిసప్పాయింటెడ్ అయిపోయినా. అది తీయలేకపోయినా కొంచెం మూడ్ ఆఫ్ అయిపోయింది. అయినా నేను అక్కడ చాలా మంచిగా కవర్ చేసిన. ఇప్పుడు చూద్దామని కూడా మీకు పెడతాం, అప్డేట్ ఉంటుంది ఎప్పటికప్పుడు. గాయస్ కాదు కదా, అది పెట్టాను నేను, ఏమున్నది పెట్టాను, ఇప్పుడే పెడుతున్నా. సో గాయస్ మీరు చెప్తున్నారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మంచిగా చేయండి సార్. ఇంకొకటి కామెంట్ చేయండి గాయస్. మీరు కామెంట్ చేయండి, ఏమున్నా కామెంట్ చేయండి. నేనంటే నా దాంట్లో హిందీలో అయినా వస్తాయి బ్లాగ్స్, తెలుగులో కూడా వస్తాయి. మీరు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో, అందరితో చూడండి గాయస్. ఇంకా మీరు చెప్పినట్టు నేను తీస్తాను, కానీ క్రేజీ ఉంటాయి బ్లాగ్స్ మనకి. ఓకేనా గాయస్? ఇదే గాయస్ మిలన్ డాబా, చాలా బాగుంటుంది అనేసి మనం ఇక్కడికి వచ్చాము. చూపిద్దాం లోపల. మిలన్ డాబాలో ఎంటర్ అవుతున్నాం గాయస్. వచ్చేసిన మిలన్ డాబా అయితే ఇప్పుడు ఎంటర్ అయిందాం. అరే మిలన్ డాబా ఎందుకు ఈరోజు ఖాళీ ఉంది గాయస్, ఖాళీగా ఉంది మొత్తం. నేను షాక్ అయిపోతున్నా మిలన్ డాబా ఖాళీ ఉందంటే. చలో పోదాం. ఎప్పుడు ఉన్నా మనం మిలన్ డాబాకి వస్తున్నాం చూస్తాం. అయితే మనకి టేబుల్
పడుతుంది. పడుతుందంటే మనం దాంట్లో ఏం ఆర్డర్ చేస్తాం మీరు చెప్తాను గాయస్. ఇప్పుడైతే మనం మెన్యూ చెప్దాం. బై మెన్యూ చెప్పాలి గాయస్. ఇప్పుడు మెన్యూ చెప్తే एक एग खीमा ले लीजिए और एक एग भुर्जी 6 बटर रोटी 1 घंटा क्यों? हाँ 1 घंटा भुजी 6 बटर रोटी 6 बटर रोटी. ఇక్కడ వెయిటర్స్ కూడా క్రేజ్ ఉంటారు గాయస్. ఏమన్నా ఇట్లా చెప్తా ఉంటారు ఇక మహేష్ అరే ఇడు గాయస్ ఎప్పుడున్న ఫోన్ ఉంటాడు గాయస్. ఓలాతో మాట్లాడతాడు గాయస్ బుక్ కాలం అవుతుంది గాయస్. ట్రాన్సాక్షన్ కాలేదు అట్లా ఉంటుంది మనతో గాయస్. ఇంకొకటి దేవరాజ్ బాయ్ ఏం చేస్తుండు చూడు. నేను అరే ఆగరా అది వస్తుంది తిందు ఎందుకు ఆధార పడుతున్నావు? ఆకలి అవుతుందా? దేవరాజ్ బాయ్ క్రేజ్ ఉంటాడు గాయస్. క్రేజీ బాయ్. ఓకే గాయస్ మనం ఇప్పుడు ఫుడ్ కోసం వెయిటింగ్. సర్వ్ చేస్తుండే గాయస్. ఇంకా బటర్ రోటీ గాయస్ చూడండి గాయస్. రోటీ చూపిస్తా. 6 बटर रोटी अंडा भुजी बनता స్నాప్ బాయ్ స్నాప్ వేసేసినావా మామ? నువ్వు వేసేరా? నువ్వు స్నాప్ వేసి వస్తారు మళ్ళీ ఈడికి direct. గాయస్ ఇప్పుడైతే మనం టేస్ట్ చేసి చూద్దాం గాయస్ ఎలా ఉంటుందో. గాయస్ టేస్ట్ చేద్దాం గాయస్ ఇప్పుడైతే మనం ఎలా ఉంటుందో ఏంటో. టేస్ట్ అయితే ఎక్కువ ఉంది కాదు. గైస్ క్రేజ్ ఉంది కదా. నేను ఫస్ట్ అంతా అనుకోలేను నేను. అంటే మిలన్ దాబా ఇట్లా ఉంది అంబియన్స్ అని కానీ ఎక్స్పెక్టేషన్ బాగుంది గాయస్. గాయస్ ఎగ్ బుర్జీ అయితే వచ్చింది. గాయస్ చూద్దాం ఎలా ఉంటుంది టేస్ట్. ఎగ్ బుర్జీ ఐసా లగా కే గాయస్ క్రేజీ ఉంది గాయస్. నేను చెప్తున్నా కదా హోమ్లీ ఫుడ్ గాయస్. హోమ్లీ అంటే చాలా హోమ్లీ ఫుడ్ ఉంది. టూ గుడ్ వర్త్ బ్రో. చెప్తున్నా కదా గాయస్ వర్త్ ఉంది. మీరు వచ్చి ట్రై చేయండి గాయస్. మనం ఇప్పుడైతే తిన్నాం అయిపోయింది. మన టోటల్ బిల్ అయిపోయిందా? దీంతో కలిపి 260 గైస్. దీంతో కలిపి 260 అయితే మీరు చూడండి. మేము 260లో ముగ్గురం తిన్నాము. క్రేజీ అంటే క్రేజీ టేస్ట్ ఉండే. ఇంకా చెప్పాలంటే మాకైతే కొంచెం హైజీనిక్గా అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుంది ఏంటో మీ ఇష్టం. 60 చెప్పాలి. అయితే గాయస్ ఇప్పుడు ఈ బ్లాగ్ని మనం ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. అయితే మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. చలో మిల్తే నెక్స్ట్ బ్లాగ్.